ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. పిల్లల నుంచి పెద్దల వరకు కేక్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. రెగ్యులర్గా కేక్ అనగానే కేవలం మైదా మాత్రమే యూజ్ చేస్తారని అనుకుంటాం. అయితే ఈరోజు తక్కువ మైదా యూజ్ చేసి రవ్వ మరియు పెరుగు కూడా యూజ్ చేసి కేక్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కేక్లో పెరుగు రవ్వ యూజ్ చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అదే ఆశ్చర్యంతో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపించడం కోసం నేను ఒక టీ కప్ యూజ్ చేశాను. 1.5 కప్ రవ్వ, 1/2 కప్ పెరుగు, 1/2 కప్ మిల్క్, 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ మైదా. సారీ, ఇక్కడ నేను ఫుల్ కప్ చూపించాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో రవ్వ, పాలు, పెరుగు, అలాగే ఆయిల్ వేసి ఒక 30 సెకండ్ల వరకు బ్లెండ్ చేసుకుని తర్వాత షుగర్ 1 కప్పు యాడ్ చేసి 1 నిమిషం వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ని వేసుకుని, ఒకవేళ మీ దగ్గర కనుక కోకో పౌడర్ లేకపోతే కనుక స్కిప్ చేయండి. దాని బదులుగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. 1/2 కప్ మైదా వేసుకొని అంతా కలిసేలా చూపించిన విధంగా కలుపుకోవాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇలా రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయాలి. ఇప్పుడు కేక్ మిక్స్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లో మీడియంలో 15 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా ఒక అల్యూమినియం పాత్ర తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ అంతా కలిసేలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు అల్యూమినియం పాత్ర ఏదో ఒకటి తీసుకోండి. స్టీల్ గిన్నె మాత్రం వాడవద్దు. స్టీల్ గిన్నె యూస్ చేస్తే కేక్ అన్నది బాగా మాడిపోతుంది. ఇలా ఒక బటర్ పేపర్ని పెట్టుకోవాలి. 1 స్మాల్ టీ స్పూన్ ఫుల్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. టెక్స్చర్ కనుక గట్టిగా ఉంటే లైట్గా మిల్క్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ మిక్స్చర్ ఈ మాత్రం టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 టైమ్స్ చూపించిన విధంగా ట్యాప్ చేసుకోండి. అడుగు భాగంలో ఏమైనా బబుల్స్ కానీ లేదంటే ఎయిర్ గ్యాప్స్ కానీ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్రీహీట్ అయిన ప్యాన్ మీద పెట్టుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక 45 నిమిషాల తర్వాత చెక్ చేసుకోవాలి. మిడిల్లో టూత్ పిక్తో కానీ ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకుంటే అది క్లీన్గా వచ్చిందంటే కేక్ రెడీ అయిందని అర్థం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని పక్కన పెట్టుకోవాలి. కేక్ మొత్తం చల్లారిన తర్వాత ఒక నైఫ్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్ని నెమ్మదిగా స్క్రాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ గిన్నెకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని గిన్నెపై పెట్టుకొని ఈ విధంగా బోర్లించాలి. ఇప్పుడు ఈ గిన్నెని ఇలా ట్యాప్ చేసామంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్లోగా బటర్ పేపర్ని తీసుకువేసుకోవాలి. కేక్ని చూస్తే చాలా ఫ్లఫీగా ఉంది. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకొని మనకి కావలసినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే నాకు అవైలబుల్గా ఉన్నటువంటి ఓరియో బిస్కెట్స్ని అండ్ నువ్వుల్ని వేసుకొని డెకరేట్ చేసుకున్నాను.
ఇప్పుడు ఒకసారి కేక్ని కట్ చేసి చూస్తే పీస్ చాలా స్పాంజీగా సాఫ్టీగా ఉంది. నేను చెప్పిన కొలతలతో చేసినట్టయితే ఫస్ట్ టైం కేక్ ట్రై చేసే వరకు కూడా కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అని అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్తో రోజు మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ.